హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ వరకు నూనె, ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దీనిపైన ఉన్న తొక్క తీసుకోవాలి. ఇలా తొక్క తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని తురుముకుందామండి. ఇలానే మామిడికాయ మొత్తం తురుముకొని తీసుకోవాలి. ఇలా మామిడికాయ మొత్తం తురుముకున్న తర్వాత ఒక కప్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న 1 కప్పు వరకు మామిడికాయ తురుము కూడా వేసుకొని కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. మామిడి తురుము అనేది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. మనం ముందుగా ఉడికించుకొని చల్లారబెట్టుకున్న అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి మామిడి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మామిడి తురుము వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.